Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. భారత క్రికెట్లో ఒక యువ సంచలనం సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 15 ఏళ్ల కుర్రాడు, స్కూల్కి వెళ్ళే కుర్రాడు సీనియర్ ఇండియా క్రికెట్లో ప్రవేశించి మొదటి మ్యాచ్ని ఇంగ్లాండ్ మీద ఆడి తన రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్ల ఈ వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు భారత్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. శనివారం మాంచెస్టర్లో జరిగినటువంటి ఇంగ్లాండ్తో రెండవ టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో మొదటి అడుగు పెట్టాడు వైభవ్. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, షఫాలి వర్మ పేరిట ఉన్నటువంటి రికార్డులను కూడా బద్దలుకొట్టి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అత్యంత చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఐర్లాండ్ పర్యటనలో అవకాశం దక్కకపోవడంతో నిరాశ చెందిన అభిమానులకు ఇంగ్లాండ్తో తొలి మ్యాచ్లో వైభవ్ను పక్కన పెట్టడంతో ఎదురుచూపులు తప్పలేదు. అయితే సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి విమర్శలు రావడం, వైభవ్ని ఇంకా ఎందుకు పక్కన పెడుతున్నారని చాలా కామెంట్లు రావడంతో ఎటకెలకు రెండవ టీ20లో అవకాశం వైభవ్ సూర్యవంశీకి వచ్చింది. అతనిపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఈ మ్యాచ్లో అతను 10 బంతుల్లో 14 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ వైభవ్ అరంగేట్రమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది, ప్రధాన ఆకర్షణగా నిలిచింది మ్యాచ్ మొత్తంలో కూడా. మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన యొక్క ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచినటువంటి అభిమానులు, సహచరులు, సీనియర్ ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగమైనటువంటి పోస్ట్ పెట్టాడు వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతానికి అది వైరల్గా మారుతుంది. భారత జట్టు జెర్సీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, నాకు వస్తున్న సందేశాలు చూసి చాలా సంతోషంగా ఉంది. నాపై ప్రేమ, మద్దతు చూపిన ప్రతి ఒక్కరికి, శ్రేయోభిలాషులకు, సీనియర్లకు ధన్యవాదాలు. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం నా అదృష్టం. జట్టు కోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను అని రాసుకువచ్చాడు. ఈ పోస్ట్ క్షణాల్లో ఇప్పుడు వైరల్గా మారింది. దాంతో అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లో 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మొదట తడబడ్డ, ఆ తర్వాత అదరగొట్టి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. దీంతో 5 టీ20ల సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండవ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవడంతో 1-0తో సిరీస్ని కొంత లీడ్ చేస్తూ ఇంగ్లాండ్ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు రెండో మ్యాచ్తో అరంగేట్రం చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ ఇక తదుపరి మ్యాచ్ల్లో తన బ్యాటింగ్ విధ్వంసం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది అభిమానులు ఇప్పుడు హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తున్నటువంటి పరిస్థితి. మొదటి మ్యాచ్లో దురదృష్టవశాత్తు అవుట్ అయినా కూడా అప్పటికి 2 సిక్స్లు బాది తన ఇంటెన్షన్ ఎలా ఉంటుందో, బ్యాటింగ్ ఇంటెన్షన్ ఎలా ఉంటుందో చూపించిన వైభవ్కి తన నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా అభిమానులకు కనువిందు చేసేటువంటి ఇన్నింగ్స్ ఇచ్చి తీరుతాడనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే అందరికీ కలిగించాడు. సో నెక్స్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వైభవ్ కూడా తన మొదటి మ్యాచ్ ఆడినటువంటి అనుభూతిని, దానికి సంబంధించినటువంటి కృతజ్ఞతని సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్గా మారింది.